ఓకే అండి. మరి మనీ పామ్స్ మనం వచ్చాము. మనీ పామ్స్ లో మరి ఆయన్ని పరిచయం చేయబోతున్నాను. అతనితో ఇప్పుడు 2 మాటలు మాట్లాడాలి. మరి ఆయన ఏం చెప్తున్నాడో ఈ ఫామ్ కోసం, ఇక్కడ పెంచే విధానం ఏంటో తనని అడిగి తెలుసుకుందాం. రండి ఫ్రెండ్స్. సార్ మరి ఏంటి కోళ్ళు, ఇది వెరైటీగా ఉంటుంది ఇట కోడి. కాళ్ళు వేళ్ళు లేవు. చిన్నపిల్ల టైంలోనూ కాలిపోయినాయి మంటలో పడి. ఆహా. ఇక్కడ కొత్త ఇదంతా కాలిపోయిందండి. కానీ మరి కాలిపోతే అలా మరి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి బతకడం అంటే గ్రేటే కదా. అలా బతికింది. ఇంకా అలాగే ఈ కాళ్ళతోటి ఇంకా అలా జీవించేస్తుంది. అలాగా అంటే మీరు ఎక్కువగా దీన్ని సేవ చేశారు. సేవ చేశాను. బాగా చూస్తానండి కోడిని. కోడిని బాగా కోళ్ళు చూస్తాను. ఏ బ్రీడ్, దేనికి సంబంధించి బ్రీడ్ ఇది? ఇది ఇడిగోళ్ళ బ్రీడ్ అండి. అంటే జట్టి కోళ్ళు అంటారు. జట్టి కోళ్ళు అంటారు. జట్టి కోళ్ళు మీరు సొంతంగానా, మీ ఫామ్ నుంచా వేరే ఫామ్ నుంచి తెచ్చుకొచ్చారు? మేము సొంతంగానే చేపిస్తుంటాం. మీ సొంతంగా? నేను వేరే ఒకళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. తెచ్చుకుంటే ఇప్పుడు వాటిని నేనే చేపిస్తున్నాను. చేపించి పందాల గంట ఆడుకోవడం, లేదంటే 1-2 అమ్ముకోవడం. మరి మీ సైడ్ నుంచి ఏమన్నా బయటికి అమ్మకానికి ఏమన్నా కోళ్ళు ఉన్నాయా? 1-2 కోళ్ళు అలా మనకి కావాల్సిన ఎంచుకుని మిగతా అమ్మేస్తాను. బయటకు అమ్ముతాను. పుంజులను అమ్ముతాను. పెట్టలను అయితే అమ్ముతాను. బ్రీడింగ్ పర్పస్ కదా. మళ్ళీ వేరే ఒకరి దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకోవడం, మన దగ్గర పెట్టలు ఉంటేనే వేరే ఇప్పుడు అందరూ వస్తారు. అయితే మీ దగ్గర నుంచి ఈ బ్రీడ్ వేరే దగ్గరికి వెళ్ళిపోకుండా కాపాడుకోవడం పెట్టలు. అవును. ఇంకా మీరు ఇదే కాకుండా ఇంకేమన్నా చేస్తున్నారు మీరు? ఇంకేమన్నా అంటే ఇంకేం చేయలేదు. కోళ్ళే. ఓన్లీ కోళ్ళు. దీన్ని డైలీ మేత ఒక కోడికి వచ్చి ఎంత మేత వేస్తారు? ఒక కోడి కంటే అంచనా కట్టలేమండి. మామూలుగా ఒక బకెట్ ధాన్యం, ఒక బకెట్ సోళ్ళు, 100 గ్రాములు తింటారా? 200 గ్రాములు తింటారా? ఒక 150 నుంచి 200 గ్రాములు తింటారు. అంటే మీరు వేసే మేత ఏంటి? ధాన్యం, సోళ్ళు. పిల్లలకైతే గంటలు. అంటే ఈ తినడం వల్ల వాటికి అతికి శక్తి ఇస్తుందని మేపుతున్నారా? అంటే ఆరోగ్యం ఉంటాయండి. ఓకే అండి. మరి ఈ మనీ పామ్స్ మంచిగా కోళ్ళు పెంచి మనందరికీ రైతుగా మంచి సపోర్ట్గా సాటి రైతులకు కూడా సపోర్ట్ ఇస్తూ ఇలా కోళ్ళు పెంచినాడు. మరి ఇలాంటి కోళ్ళు సాధారణంగా ఎవరి దగ్గర ఉండవు. మంచి బ్రీడు. బరిలో దిగిందంటే, యుద్ధంలో దిగిందంటే తన సత్తా చూపించి ఆ పంది వేసే ఆయనకి మంచి విజయం సాధించేలాగా, మంచి పేరు వచ్చేలాగా చేసే పాము ఈ మనీ పామ్స్ అండి. ఓకే అండి. మీరందరూ ఇలాంటి పామ్స్ అందరూ కూడా మీరు కూడా మీకు ఆసక్తి ఉంటే మనీ పామ్స్ నుంచి ఈ పామ్స్ నుంచి మీరు తెలుసుకుని మీరు కోళ్ళు ఎలా పెంచాలో మీరు తెలుసుకోవచ్చు. ఈయన పామ్స్ నుంచి మంచి ఎక్స్పీరియన్స్, మంచి నాణ్యమైన పుంజులు కూడా ఇచ్చి ఎక్స్పీరియన్స్ ఇచ్చి 7 years అండి. 7 years నుంచి ఈయన పామ్స్ తయారు చేస్తున్నాడు. మరి మీకు కావాలనుకుంటే మా మొబైల్ నెంబరు సంప్రదించండి. మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము నెంబరు మీకు ఫార్వర్డ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.